ఫ్రెండ్స్ ఇది మెర్సిడీస్ బెంజ్ సి క్లాస్. మర్సిడీస్లో బాగా అమ్ముడుపోయే కార్ ఏదైనా ఉందా అంటే అది సి క్లాసే. సి క్లాస్ ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు, ఎందుకంటే కొద్దిగా వాళ్ళకి అనుకున్న బడ్జెట్లో అయితే దొరుకుతుంది. ఏ క్లాస్ ఇంకా తక్కువకి వస్తుంది, కానీ సి క్లాస్ ఏంటంటే ఎక్కువ మంది బడ్జెట్కి ఫిట్ అవుతుంది అనమాట. ఇది కాస్ట్ వచ్చేసరికి మీకు 60 లక్షల రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది. మొత్తం దీనిలో 3 మోడల్స్ అయితే ఉన్నాయి ఆ ప్రైస్ రేంజ్లో 60 నుంచి 70 మధ్యలో. సో ప్రజెంట్ మన దగ్గర వచ్చేసరికి C300 69 లక్షల ఎక్స్ షోరూమ్ దీనిది. అండ్ ఈ కార్ మనకు ప్రొవైడ్ చేసిన వచ్చేసరికి మహావీర్ మాదాపూర్ వాళ్ళు. అండ్ ఈ కార్ మీద వీళ్ళు అప్ టు 7 లాక్ వరకు డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు. ఒకవేళ మీరు చెక్ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో మీకు నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నా అండ్ షోరూమ్ లొకేషన్ ప్రొవైడ్ చేస్తున్నా. మీరు డైరెక్ట్ అక్కడ నుంచి కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు. ఫస్ట్ మనం కార్ లుక్ ఫస్ట్ లెంత్ గురించి మాట్లాడదు. దీని లెంత్ వచ్చేసరికి మీకు 4.8 మీటర్ లెంత్ అయితే ఉంటుంది. చిన్న కార్ అయితే కాదు, మీకు కొద్దిగా పొడుగా అయితే ఉంటుంది, చూడడానికి ఒక పడవలాగా అయితే ఉంటుంది. అండ్ మీరు చిన్న చిన్న రోడ్స్ లో దీన్ని టర్నింగ్ చేయాలంటే కొద్దిగా కష్టమైన పని ఇది. అండ్ దీని విడ్త్ వచ్చేసరికి ఒక 2 మీటర్ ఉంటుంది, హైట్ వచ్చేసరికి 1.4 మీటర్ ఉంటుంది. అండ్ దీని గ్రౌండ్ క్లియరెన్స్ మెయిన్ ప్రాబ్లం. ఈ సెడాన్స్ లోకి గ్రౌండ్ క్లియరెన్స్ దీని 157 mm అయితే ఉంటుంది, చాలా తక్కువ గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంటుంది. సో పెద్ద పెద్ద స్పీడ్ బ్రేకర్స్ దగ్గర కొద్దిగా చిన్నగా అయితే మీరు వెళ్ళాల్సి అయితే ఉంటుంది, లేకపోతే కింద టచ్ అయ్యే ప్రమాదం అయితే ఉంటుంది. అండ్ వీల్స్ వచ్చేసరికి దీనిలో మీకు 2 ఆప్షన్స్ ఉంటాయి. దీనిలో మాత్రం 18 ఇంచ్ అయితే వస్తాయి మీకు, ఇవి R18 LI వీల్స్. ఫ్రంట్ విషయానికి వస్తే ఫ్రంట్ మీకు ప్రొజెక్టర్ మల్టీ బీమ్ LED హెడ్ ల్యాంప్స్ అయితే ఇస్తున్నారు. అండ్ ఇక్కడ మీకు కెమెరా కూడా కనిపిస్తుంది, ఫ్రంట్ కెమెరా. దీనిలో మీకు 360 డిగ్రీ కెమెరాస్ అయితే ఉంటాయి. ఈ కారు మేము మామూలు డ్రైవ్ చేస్తున్నాం కదా, మామూలు డ్రైవ్ చేస్తున్నప్పుడు చాలా మంది దీన్ని తిరిగి చూస్తున్నారు. ఆబ్వియస్లీ బెంజ్ లోగో ఉంటుంది, అండ్ దాంతోపాటు కలర్ కూడా కొద్దిగా అట్రాక్టివ్ అయితే ఉంది. ఇది మా వాళ్ళకి కలర్ బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించింది కలర్? అభిప్రాయాలు కింద కామెంట్ సెక్షన్ చెప్పండి. అండ్ దీని బ్యాక్ సైడ్ వచ్చి లుక్ ఇది. అండ్ ఇక్కడ కూడా మీకు మొత్తం LED లైట్సే ఉంటాయి. అండ్ బ్యాక్ సైడ్ లుక్ కూడా మనకి బాగుంది. అండ్ దీనిలో కెమెరా చూడొచ్చు, కెమెరా మీకు హిడెన్ అయితే ఉంటుంది. మీరు రివర్స్ ఎప్పుడైతే ఆన్ చేస్తారో అప్పుడు ఆటోమేటిక్ ఇది బయటకి అయితే వస్తుంది. అండ్ బూట్ విషయానికి వస్తే మాత్రం బూట్ ఇది మీకు 455 లీటర్స్ వరకు ఉంటుంది. కాకపోతే దీనిలో మైనస్ ఏంటంటే వీళ్ళు ఏదైతే స్పేర్ వీల్ ఇస్తున్నారు, స్పేర్ వీల్ మీకు బూట్లోనే ఇస్తున్నారు. ఓవరాల్గా బూట్ స్పేస్ అయితే తగ్గిపోద్ది. ఒకవేళ మీరు ఎక్స్టెండ్ చేసుకోవాలనుకుంటే సీట్స్ ఉన్నాయి, బ్యాక్ సీట్స్ని మీరు 40-40-20 రేషియోలో అయితే స్ప్లిట్ చేయొచ్చు. బ్యాక్కి వెళ్దాం రండి, సీట్ కంఫర్ట్ ఒకసారి చెక్ చేద్దాం. అండ్ బ్యాక్ డోర్స్ విషయానికి వస్తే మాత్రం ఇది చూడొచ్చు, ఇది మీరు వినొచ్చు, బిల్డ్ క్వాలిటీ చూడొచ్చు, సాలిడ్ ఉంటుంది. ఇంకా డోర్ విషయానికి వస్తే బ్యాక్ సైడ్ మీకు సన్ షేడ్స్ అయితే ఉంటాయి. బ్యాక్ సీట్లో కూర్చున్న వీటిని అయితే యూజ్ చేసుకోవచ్చు. అండ్ దీనిలో మీకు స్పీకర్స్ హైలైట్ బ్రమ్స్టర్ స్పీకర్స్ అయితే ఉంటాయి. ఈ 15 స్పీకర్స్ 710 వాట్ అవుట్పుట్ అయితే వస్తాయి. చాలా స్పీకర్స్ కనిపిస్తాయి మీకు కార్ మొత్తంలో. అండ్ ఓవరాల్ మీకు ఫినిషింగ్ కానీ మీరు ఎక్కడైనా టచ్ చేయండి, సాఫ్ట్ టచెస్ అయితే ఉంటాయి, ఎక్కడ హార్డ్ ఫినిషింగ్ అయితే ఉండదు. అండ్ ఇంకా లోపలికి వచ్చేస్తే బ్యాక్ సైడ్ ఎవరైతే కూర్చుంటారో ఇద్దరు మాత్రం కంఫర్టబుల్ కూర్చోవచ్చు, కాకపోతే మిడిల్ ప్యాసింజర్ మాత్రం కూర్చోలేరు. మోస్ట్లీ 4 సీటర్ అని చెప్పవచ్చు. ఇది మిడిల్లో కూర్చున్న వాళ్ళకి ఇక్కడ చూడొచ్చు, ఇది మీకు చాలా హంపేజ్ చాలా పెద్దగా అయితే ఉంటుంది, అంత ఈజీగా అది ఇక్కడ కూర్చోవడం, ముగ్గురు కూర్చోవడం అయితే కష్టం. ఫ్రంట్ సీట్స్కి వెళ్దాం. నెక్స్ట్ ఫ్రంట్ డోర్కి మ్యాక్సిమం ఇక్కడే మీకు అన్ని బటన్స్ అయితే ఉంటాయి. వాల్యూమ్స్ కూడా ఇక్కడ నుంచి మీరు కంట్రోల్ చేయొచ్చు. ఇవన్నీ 1 టచ్ అప్ అండ్ డౌన్ బటన్స్. సీట్స్ మీరు ఒకవేళ అడ్జస్ట్ చేయాలంటే మాత్రం నార్మల్గా ఇక్కడ ఇస్తారు కదా అన్ని కార్స్కి, వీటికి ఇక్కడ ఉంటుంది అనమాట. ఫ్రంట్ 2 సీట్స్ మీరు ఎలక్ట్రికల్గా అడ్జస్ట్ చేయొచ్చు. ఫ్రంట్ 2 సీట్స్కి మీకు హీటింగ్ అండ్ కూలింగ్ ఫంక్షనాలిటీ ఉంది. ఫ్రంట్ 2 సీట్స్ మీరు మెమరీ ఫంక్షన్ కూడా ముగ్గురు వాళ్ళకి తగ్గట్టు మెమరీ అయితే సెట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కార్లోకి మీరు రాగానే ఫస్ట్ ఇంప్రెషన్ మీకు చాలా లగ్జరీ ఫీల్ అయితే కలుగుతుంది, ఎందుకంటే ఇది ఇంటీరియర్ మొత్తం చేంజ్ అయిపోయింది, చాలా బాగుంది ఇంటీరియర్. మీకు S క్లాస్ ఉంది కదా, S క్లాస్ ఇన్స్పైర్ ఫీల్ డిజైన్ చేశారు. ఓవరాల్గా మీకు ఆ ఫీల్ అయితే ఉంటుంది, S క్లాస్లో కూర్చున్న ఫీలింగ్ అయితే ఉంటుంది. అండ్ ఈ స్క్రీన్ చూడొచ్చు, మధ్యలో 11.9 ఇంచ్ డిస్ప్లే ఒకటి, అండ్ ఇక్కడ వచ్చేసరికి 12.3 ఇంచ్, 2 పెద్ద స్క్రీన్స్. ఓవరాల్ కూర్చోగానే మీకు నెక్స్ట్ లెవెల్ ఫీలింగ్ అయితే కలుగుతుంది కార్లో. అండ్ ఇంకా బిల్డ్ క్వాలిటీ మీరు ఎక్కడైనా టచ్ చేయండి మీకు అంత సాఫ్ట్ ఫినిషే ఉంటాయి. అండ్ ఇక్కడ చూడొచ్చు ఈ ఫినిషింగ్ లైక్ కార్బన్ ఫైబర్ టెక్స్చర్ ఫినిషింగ్ అయితే ఇచ్చారు. అండ్ ఈ స్టీరింగ్ వీల్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది, చాలా సాఫ్ట్ అయితే ఉంది. ఇది వచ్చేసరికి మీకు నాపా లెదర్ ఫినిష్తో వస్తుంది అండ్ ఫ్లాట్ బాటమ్తో వస్తుంది. ఇంకా స్టీరింగ్ వీల్ కంట్రోల్ విషయానికి వస్తే ఇవి కొద్దిగా ఫింగర్ ప్రింట్స్ అట్రాక్ట్ చేస్తూ ఉన్నాయి. సో ఈ సైడ్ నుంచి మీరు కాళ్ళు లిఫ్ట్ చేయడం, కట్ చేయడం, వాల్యూమ్ తగ్గించుకోవడం, పెంచడం, అండ్ ఏదైతే మీకు ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ ఉందో ఆ కంట్రోల్స్ ఇక్కడ నుంచి. ఇటు సైడ్ రైట్ సైడ్ నుంచి ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ని కంట్రోల్ చేయొచ్చు. అండ్ దాంతోపాటు క్రూజ్ కంట్రోల్ ఇక్కడ నుంచి మీరు సెట్ చేయొచ్చు. సో ఇవి బటన్స్ అయితే, ఇది హారన్. అండ్ ఇక్కడ మీకు పెడల్ షిఫ్టర్స్ కూడా ఉన్నాయి, వీటిని మీరు యూస్ చేయొచ్చు. లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి వైపర్ కంట్రోల్స్ ఉన్నాయి. అండ్ రైట్ సైడ్ వచ్చేసరికి ఇది మీకు గేర్ లివర్. మెర్సిడీస్లో నార్మల్గా అన్ని కార్స్కి గేర్ లివర్ ఇక్కడ ఇస్తాం మనం. ఇది కొద్దిగా మీరు అలవాటు పడాల్సి ఉంటుంది, ఎందుకంటే ఎక్కువ మనం దీన్ని ఇండికేటర్ కానీ లేకపోతే వైపర్ కంట్రోల్ కానీ ఇస్తారు ప్రతి బ్రాండ్లో. దీనిలో మాత్రం మీకు రైట్ సైడ్ ఇది వచ్చేసరికి గేర్ లివర్, ఇక్కడ నుంచి మీరు గేర్ స్విచ్ అవ్వాలి. అండ్ ఇవి లైట్ కంట్రోల్స్ ఇక్కడ. అండ్ ఇక్కడ మీకు ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ ఇక్కడ ఇచ్చారు. అండ్ ఆటో హోల్డ్ చూడండి ఎక్కడ ఇచ్చారు, ఇంజన్ స్టార్ట్ స్టాప్ బటన్ కింద మీకు ఆటో హోల్డ్ ఫంక్షన్ కనిపిస్తుంది.
సో అన్నీ ఎక్కడెక్కడో కనిపిస్తుంటాయి. ఇక్కడ ఉండాల్సిన బటన్స్ ఉంటాయి కదా ప్రతి కార్లో, ఈ మిడిల్లో అవన్నీ మీకు ఎక్కడెక్కడో ఉంటాయి. సో అవి మీరు అలవాటు పడాలి. అండ్ ఇక్కడ వచ్చేసరికి మిడిల్లో జస్ట్ ఇక్కడ మీకు 2 కప్ హోల్డర్స్ ఇచ్చారు, వైర్లెస్ ఛార్జింగ్ ఇచ్చారు, 2 టైప్ సి పోర్ట్స్ ఉన్నాయి. ఈ కార్లో స్పెషల్ ఏంటంటే మొత్తం మీకు 6 టైప్ సి పోర్ట్స్ అయితే ఉంటాయి. ఇక్కడ 2 టైప్ సి పోర్ట్స్ కనిపిస్తున్నాయి కదా మీకు. అండ్ ఇక్కడ కూడా మీకు ఆమ్రెస్ట్ కింద కూడా 2 USB టైప్ సి పోర్ట్స్ అయితే కనిపిస్తుంటాయి. అండ్ బ్యాక్ సైడ్ కూడా మీకు 2 USB టైప్ సి పోర్ట్స్ కనిపిస్తుంటాయి బ్యాక్ సైడ్ కూర్చున్న వాళ్ళకి. అండ్ గ్లవ్ బాక్స్ కూడా మీకు లాక్ చేసుకోవచ్చు. అండ్ సైజ్ కూడా డీసెంట్ సైజ్లో ఉంది. ఇది కూడా మీకు డీసెంట్ సైజ్లో ఉంది ఆమ్రెస్ట్ కింద. సో మీరు పర్స్ ఇలాంటి ఇక్కడ నుంచి మీరు హోల్డ్ చేయొచ్చు. డ్రైవర్ సైడ్ మీకు వ్యానిటీ మిర్రర్ ఉంది, లైట్ ఇచ్చారు. అండ్ ప్యాసింజర్ సైడ్ కూడా ఆబ్వియస్లీ ఉంటుంది, డ్రైవర్ సైడ్ ఉందంటే. IRM కూడా మీకు ఆటో డిమ్మింగ్తో వస్తుంది. అండ్ సన్ రూఫ్ చూడొచ్చు, సన్ రూఫ్ కూడా మీకు ఉంది దీనిలో. ఇక్కడ చూడొచ్చు, బాగానే ఉంది, డీసెంట్ సైజ్లో ఉంది. ఇది అన్ని స్విచ్చెస్ పోయినాయి, అని టచ్చే. సన్ రూఫ్ మీకు ఇది ఇంతే ఓపెన్ అవుతుంది. ఇది పెద్ద పర్సనాలిటీ పడడం కష్టమే దీనిలో, విజార్డ్ లాంటి పర్సనాలిటీ. మెయిన్ అట్రాక్షన్ ఏదైనా ఉందా ఈ కార్ కంటే మాత్రం యాంబియంట్ లైటింగ్. ఇది మీకు 64 కలర్స్ మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ప్రజెంట్ ఆరెంజ్లో వెలుగుతూ ఉంది. సో మీకు నచ్చిన కలర్ మీరు సెట్ చేసుకోవచ్చు. అండ్ లేకపోతే మీరు వాయిస్ అసిస్టెంట్ కూడా అడగవచ్చు, చేంజ్ యాంబియంట్ లైట్ కలర్ టు గ్రీన్. ఇక్కడ చూడొచ్చు, ఇలా మీరు వాయిస్ అసిస్టెంట్ యూజ్ చేసి కూడా చేంజ్ చేసుకోవచ్చు. మొత్తం కలర్ అంతా చేంజ్ అయిపోయింది. సో మీ మూడు తగ్గట్టు మీరు లైట్ సెట్ చేసుకోవచ్చు. అండ్ ఇది మెయిన్ కార్లో కూర్చున్నప్పుడు అందరిని అట్రాక్ట్ చేసేది డిస్ప్లే. దీనిలో సినిమాలు కూడా చూడొచ్చు మీరు, కాకపోతే మీరు కార్ పక్క కాపుకొని చూడడమే, మీరు రన్నింగ్లో ఉన్నప్పుడు అయితే చూడడానికి అయితే ఉండదు. అండ్ డిస్ప్లే సైజ్ చూడొచ్చు, చాలా పెద్దగా ఉంది. అండ్ క్వాలిటీ కూడా సూపర్ ఉంది. దీని మీద ప్రెస్ చేయగానే డ్రైవింగ్ మోడ్స్ అయితే వచ్చినాయి. ఇక్కడ మీకు ఈకో ఉంది, కంఫర్ట్ ఉంది, అండ్ స్పోర్ట్ ప్లస్ అండ్ ఇండివిజువల్. మోస్ట్లీ ఎక్కువ మంది కంఫర్ట్లో యూజ్ చేస్తారు, బ్యాలెన్స్ ఉంటుంది అనమాట ఇది. అండ్ నెక్స్ట్ ఇక్కడ పార్కింగ్ కెమెరాస్ ఇక్కడ నుంచి చూడొచ్చు మీరు. మొత్తం 360 డిగ్రీ వ్యూ కనిపిస్తుంది. పార్కింగ్ అసిస్టెంట్స్ కూడా ఉంది ఇక్కడ చూడొచ్చు మీకు, పార్కింగ్ అసిస్టెంట్స్. ఒకరైనా మీరు కార్ పార్క్ చేయాలనుకుంటే మీకు అసిస్టెంట్స్ ఇది హెల్ప్ చేస్తుంది మీకు. అండ్ ఇది హజార్డ్ అండ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంది. ఇప్పుడు ఒకవేళ కార్ ఇద్దరు యూజ్ చేస్తారు అనుకోండి, వాళ్ళు తగ్గట్టు వాళ్ళ ప్రొఫైల్ అయితే సెట్ చేసుకోవచ్చు, ఫింగర్ ప్రింట్ సెట్ చేసుకోవచ్చు. అండ్ ఇది ఆన్ ఆఫ్ అనమాట, డిస్ప్లే ఆన్ ఆఫ్ చేయడం, సిస్టమ్ కంప్లీట్గా ఆన్ ఆఫ్ చేయడం. అండ్ ఇక్కడ నుంచి మ్యూజిక్ కూడా కంట్రోల్ చేయొచ్చు. నెక్స్ట్ ఇంకా మిగతా ఆప్షన్స్ విషయానికి వస్తే దీనిలో హోమ్లోకి వెళ్తే ఇక్కడ చూడొచ్చు మీకు FM రేడియో ఇక్కడ నుంచి మీరు ఆన్ చేసుకోవచ్చు, వినొచ్చు డైరెక్ట్. అండ్ ఇక్కడ కంఫర్ట్ ఉంది కదా, కంఫర్ట్లోకి వెళ్తే సీట్ కనెటిక్స్ ఉంటాయి. ఈ సీట్ కనెటిక్స్ అంటే మసాజ్ ఫంక్షన్ అయితే కాదు, ఇది సీట్ని కదిలిస్తూ ఉంటుంది. మీరు ఒకవేళ డ్రైవింగ్ ఎక్కువ లాంగ్ జర్నీ చేస్తున్నప్పుడు సీట్ కొద్దిగా డైనమిక్స్ చేంజ్ చేస్తూ ఉంటుంది. సో మీరు ఒకే చోట కూర్చుంటే మీకు ఇబ్బంది కలుగుతుంటుంది కదా, కొద్దిగా అటు ఇటు కాదు కదులుతూ ఉంటే కొద్దిగా మీకు సీటింగ్ పొజిషన్ కూడా చేంజ్ అవుతుంది. అండ్ యాంబియంట్ లైట్ ఇక్కడ చెప్పా కదా, ఇక్కడ చూడొచ్చు మీరు. మీకు నచ్చినట్టు కలర్ కూడా మీరు సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ చాలా ఉన్నాయి, మల్టీ కలర్ కూడా ఉంది. సో మీ ఇష్టం ఏదైనా మీరు సెట్ చేసుకోవచ్చు. ఇలా మీకు ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే వైర్లెస్ సపోర్ట్ అయితే ఉంటుంది. అండ్ ఇది కూడా చూడొచ్చు, ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా మీకు మొత్తం డిజిటల్ అయితే ఉంది. సో ఇక్కడ కూడా మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు ఎన్ని కిలోమీటర్లు తిరిగింది ఇక్కడ మీకు కనిపిస్తుంది. ఫ్యూయల్ కన్జంప్షన్ కనిపిస్తుంది, 9.5 km/l అయితే వస్తుంది ప్రస్తుతానికి ఇది. అండ్ ఇది FM రేడియో. ఇక్కడ నుంచి ఇది మ్యాప్, మోస్ట్లీ మ్యాప్ ఎవరు యూజ్ చేయరు, గూగుల్ మ్యాప్స్ యూజ్ చేస్తూ ఉంటారు. సో ఇక్కడ మీకు మ్యాక్సిమం అన్ని ఇన్ఫర్మేషన్ కనిపిస్తుంటాయి. స్పీడ్ మీకు ఇక్కడ డిజిటల్ కూడా కనిపిస్తుంటుంది. ఇక్కడ 0 అని కనిపిస్తుంది, ఇక్కడ మీకు డిజిటల్ వస్తుంది. RPM మీటర్ ఉంది, మళ్ళీ లెఫ్ట్ సైడ్ మీకు స్పీడోమీటర్ ఉంది. అండ్ ఇక్కడ రేంజ్ కనిపిస్తుంది, 349 km వరకు వెళ్ళొచ్చు ప్రజెంట్ ఉన్న ఫ్యూయల్ తోటి. ఓవరాల్ ఇంటీరియర్ మాత్రం చాలా లగ్జరీ ఫీలింగ్ అయితే మీకు కలుగుతుంది. AC వెంట్స్ కూడా చాలా బాగున్నాయి ఇవి. ఇంకా మనం డ్రైవ్ చేసి చూద్దాం కానీ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ డ్రైవ్ చేస్తూ మాట్లాడదాం. ఫ్రెండ్స్, ఫస్ట్ టైం నేను డ్రైవ్ చేయడం C300 C220D. ఒకసారి నేను డ్రైవ్ చేశాను, టెస్ట్ రైడ్ కూడా చేశాను. దాంతో కంపేర్ చేస్తే ఎలా ఉందో అవన్నీ మాట్లాడతాను నడిపేటప్పుడు. ప్రజెంట్ నేను నడుపుతుంది రఫ్ రోడ్స్లో నడుపుతున్నాను. ఇప్పుడు ఇంకా దీన్ని ఇంకా ఇంజన్ మీద ఎక్కువ ప్రెజర్ అయితే ఏం పెట్టలేదు. సో మనం హైవేకి వెళ్ళినప్పుడు కంప్లీట్గా చెప్తాను. ప్రజెంట్ అయితే మాత్రం సస్పెన్షన్ మరీ అంత స్టిఫ్గా అయితే లేదు, పర్లేదు. దీనిలో మీకు సెలెక్టివ్ డాంపింగ్ సస్పెన్షన్ సిస్టమ్తో వస్తుంది. సో ఆటోమేటిక్గా రోడ్ కండిషన్ బట్టి ఆటోమేటిక్గా అదే సస్పెన్షన్ అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటుంది. పాట్ హోల్స్ దగ్గర ఇట్లాంటి చోట్ల మాత్రం ఖచ్చితంగా ఫీల్ అవుతారు. ముఖ్యంగా బ్యాక్ సైడ్ కూర్చున్న వాళ్ళు అయితే అబ్బా అమ్మ అంటున్నారు దాంగ్లీ అయితే. నార్మల్గా ఏదైతే మీరు స్పీడ్ బ్రేకర్స్ కానీ నార్మల్గా ఫ్లాట్ రోడ్స్ మీద వెళ్తున్నప్పుడు బాగుంది సార్. దీని గేర్ బాక్స్ వస్తారు మీకు మెర్సిడీస్ 9G ట్రానిక్, ఇది మీకు 9 స్పీడ్ గేర్ బాక్స్ సిస్టమ్తో వస్తుంది. మీకు బాగుంటుంది, గేర్స్ మీకు చాలా స్మూత్ ఉంటాయి, మీకు షిఫ్ట్ అయినట్లు కూడా ఏమీ అనిపించదు, మీకు ఎక్కడ ల్యాగ్ ఫీల్ ఉండదు, బాగా అనిపిస్తుంది మీరు డ్రైవ్ చేస్తున్నప్పుడు. ఇంజన్ గురించి మాట్లాడదాం మనం. ఇంజన్ ఆప్షన్స్ ఏమి ఉన్నాయి వాటన్నిటి గురించి మాట్లాడదాం, దీని గురించి కూడా చెప్తాను నేను. ఫస్ట్ మనం బేస్ నుంచి వద్దాం. బేస్ మనకి C200 1.5 లీటర్ ఇంజన్ అది మీకు 204 హార్స్ పవర్ అండ్ టార్క్ వచ్చేసరికి 300 Nm వరకు ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ దాన్ని 0 to 100 వచ్చేసరికి మీకు 7.3 seconds టైం తీసుకుంటుంది. టాప్ స్పీడ్ దగ్గర అది కూడా మీకు 250 వరకు అయితే వెళ్ళగలదు. అండ్ అది వచ్చేసరికి మీకు మైలేజ్ ఒక 16 వరకు ఇస్తుంది.
లీటర్కి 16 అయితే మీరు దాని నుంచి ఎక్స్పోర్ట్ చేయొచ్చు. అంటే కంపెనీ చెప్తుంది, ఇంకా మీరు వాడేదాన్ని బట్టి అయితే ఉంటుంది అది. అండ్ నెక్స్ట్ ఇంకో పెట్రోల్ ఇంజన్ ఇది వచ్చేసరికి C300. ఇది వచ్చేసరికి మీకు 2 లీటర్ ఇంజన్. 2 లీటర్ ఇంజన్ కాబట్టి మైలేజ్ దాంతో కంపేర్ చేస్తే ఇది మీకు 14, అది 16 అయితే కంపెనీ చెప్తుంది 14 వరకు మైలేజ్ అయితే వస్తుంది. నాకు తెలిసి మీరు చనిపోయేదాన్ని బట్టి 10-14 మధ్యలో, ఇంకా తక్కువ కూడా వెళ్ళొచ్చు సిటీలో అయితే చెప్పలేం. సో వాళ్ళు చెప్పింది అయితే అది. దీనిలో మీకు 258 హార్స్ పవర్ ఉంటుంది. అండ్ టార్క్ వచ్చేసరికి దీనికి 400 న్యూటన్ మీటర్ టార్క్ అయితే ఉంటుంది. దాంతో కంపేర్ చేస్తే 100 టార్క్ కూడా ఎక్కువ ఉంటుంది. సో దీంట్లో డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ దాంతో కంపేర్ చేస్తే బెటర్ ఉంటుంది. లేదు మీకు మైలేజే ఎక్కువ కన్సర్న్, నాకు మైలేజ్ ఎక్కువ కావాలి అనుకుంటే C క్లాస్లో మీకు డీజిల్ ఇంజన్ ఎక్కువ మైలేజ్ అయితే ఇస్తుంది. దానిలో మీకు పవర్ 200 ఉంటుంది, 200 హార్స్ పవర్ ఉంటుంది. కాకపోతే టార్క్ దానిలో మీకు 440 న్యూటన్ మీటర్ టార్క్ అయితే ఉంటుంది. సో అది దానిలో మేజర్ ప్లస్ పాయింట్ డీజిల్ ఇంజన్ కాబట్టి. అండ్ ఇంకొకటి మైలేజ్, లీటర్కి 23 అయితే ఎక్స్పోర్ట్ చేయొచ్చు మైలేజ్ అయితే. సో ఓవరాల్గా అయితే మాత్రం ఇవి ఆప్షన్స్ అయితే మీకు C క్లాస్లో. అండ్ AMG లైన్ చెప్పడం మర్చిపోయి, AMG లైన్ మీకు 98 lakhs చెప్పే కదా మీకు. ఇంకొక మోడల్ ఉంటుంది దీనిలో మీకు AMG C43. సో అది ఇంకా టాప్ మోడల్ అనమాట. అది AMG ట్యూన్డ్ ఇంజన్ అది. సో దానిలో మీకు టార్క్ 500 న్యూటన్ మీటర్ టార్క్ అయితే ఉంటుంది. అండ్ ఈవెన్ పవర్ కూడా మీకు హార్స్ పవర్ 408 వరకు ఉంటుంది, 408 హార్స్ పవర్ ఉంటుంది. ఇంకా అర్థం చేసుకున్నది ఎంత పవర్ఫుల్ ఇంజన్. అండ్ ఇది మీకు 0 to 100 జస్ట్ 6 secondsలో వెళ్తుంది. 6 secondsలో టెస్ట్ చేద్దాం ఒకసారి మనం. మా దగ్గర లగేజ్ ఎక్కువ ఉంది, పక్కన ఒక లగేజ్, వెనక 2 లగేజ్లు ఉన్నాయి, నేను ఒక లగేజ్, మొత్తం కలిపి 4 ఉన్నాం. సో 6 secondsలో అంటే కొద్దిగా కష్టమే. సీట్ బెల్ట్స్ పెట్టుకున్నారా? లెట్స్ గో. సౌండ్ అదిరిపోయిందబ్బా. ఒకసారి మనం స్పోర్ట్స్ మోడ్లో కూడా చూద్దాం. స్పోర్ట్స్ మోడ్ కూడా ఉంది మనకి. స్పోర్ట్స్ ప్లస్లోకి వెళ్దాం డైరెక్ట్. ఇక్కడ మోడ్స్ చేంజ్ చేయొచ్చు. స్పోర్ట్స్ ప్లస్లో పెట్టాను. ఇప్పుడు చూద్దాం. యాక్చువల్ 6 seconds వీళ్ళు చెప్పింది, 0 to 100 6 secondsలో వెళ్ళిపోయింది అని చెప్పారు. మీకు టైమర్ వేసి ఉంటాక చూడండి ఎంత టైం పట్టింది. కాకపోతే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది చెప్పా కదా. ఎన్ని కేజీలు నువ్వు? 80 kgs. నువ్వు 70. నువ్వురా 70. 270లో ఒక 80, నేను 75. 300 కిలోల లగేజ్తో వెళ్ళింది ఇది. 0 to 100 కొద్దిగా అటు తేడా వస్తే మాత్రం కొద్దిగా దాని లెక్కలో తీసుకోవద్దు మీరు. ఓకే, కానీ డ్రైవింగ్ మాత్రం ఫీల్ బాగుంది. ఇది చాలా బాగుంది. మీరు నడుపుతున్నప్పుడు ఖచ్చితంగా ఎక్సైట్మెంట్ అయితే ఫీల్ అవుతారు. AMG లైన్ అంత ఇవ్వవు కానీ బాగుంది. దీని రేంజ్కి మాత్రం దాని ఇంజన్ పర్ఫార్మెన్స్ అయితే సూపర్. అండ్ గేర్ బాక్స్ కూడా చాలా బాగుంది. సేఫ్టీ పరంగా ఇది యూరో NCAP 5 star రేటింగ్ పొందింది. అన్నీ ఉంటాయి దీనిలో. మీకు 7 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి, సేఫ్టీ సంబంధించి అన్నీ ఉంటాయి. దీని సౌండ్ సిస్టమ్ కూడా చాలా బాగుంటుంది. మీకు బ్రంబస్టర్ స్పీకర్స్ 15 స్పీకర్స్ అయితే ఉంటాయి. 710 watt అవుట్పుట్ అయితే వస్తుంది. ఒకసారి వినండి క్వాలిటీ. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా నాకైతే డ్రైవింగ్ చాలా బాగా అనిపించింది. అండ్ కంఫర్ట్ సూపర్ ఉంది. అండ్ బిల్డ్ క్వాలిటీ మెర్సిడీస్ ఆ ఫీల్ ఇంకా వేరే అనమాట. కానీ ఎక్స్పెన్సివ్ వెహికల్ మీరు కొనే ముందు ఖచ్చితంగా వెళ్ళి టెస్ట్ రైడ్ చేయండి. ఇదేనే కాదు, మిగతా బ్రాండ్స్ నుంచి కూడా మీరు చూడండి, అన్ని టెస్ట్ రైడ్ చేసుకోండి సెడాన్స్ని. సో మీకు ఏది కంఫర్టబుల్ అనిపించింది మీరు వాడేదాని ప్రకారం ఒకటైతే చూస్ చేసుకోండి. ఇది ఓవరాల్ వీడియో అయితే నచ్చితే లైక్ చేయండి. చాలామంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఆటో ఛానల్ని చూస్తూ ఉన్నారు. సో అది చాలా పెద్ద తప్పు మీరు చేసేది. వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు సెలవు.